ముకుంద జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ VA కేవలం 9.99% మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు. మా కొత్త ఎక్స్క్లూసివ్ బ్రాంచ్ పూర్వి త్వరలో KPHB లో. రైతుల అనుమతి లేకుండా ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డు టిపులార్ అలైన్మెంట్ కోసం భూమి తీసుకోవాలనుకోవడం అమానవీయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఆర్ఆర్ఆర్ బాధితులకు మద్దతుగా HMDA కార్యాలయం వద్ద కార్యకర్తలతో కలిసి జాన్ వెస్లీ నిరసనకు దిగారు. అలైన్మెంట్ మార్చాలి అంటూ HMDA అధికారికి వినతి పత్రం అందజేశారు. వికారాబాద్ జిల్లా రైతులను ముందస్తు అరెస్టు చేశారు. HMDA ఎదుట ధర్నాకు సిద్ధమైన నవాబుపేట, పూడూరు, మొమిన్పేట రైతులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. శాంతియుతంగా ధర్నా చేయాలనుకున్న రైతులను అరెస్టు చేయడం దారుణమని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జయదేవపురం మండల్ పీలరాపల్లి గ్రామం ఇంతకుముందు కెనాల్లో 1 ఎకరం 10 గుంటలు పోయింది. ఆడొక 23 గుంటలు ఉంది. ఆ భూమి పోతుంది. ఆ తర్వాత వచ్చేసి మారే పేరు 2 ఎకరాలు కొనుక్కున్నా. నేషనల్ హైవే మెయిన్ రోడ్ పక్కనే 1 ఎకరానికి 1,70,00,000 అడిగినా ఇవ్వలేదు. ఎందుకు రోడ్డు పక్కన ఉంచుకున్న భూమి బయట అమ్ముకోవాలని రోడ్డు పక్కన కాపాడుకున్నాను. ఆ భూమి పోతుంది. దాని అవతల 191 భూమి 2 ఎకరాలు ఉంది. అది పోతుంది. ఆ భూమికి భూమి ఇవ్వాలి, బహిరంగ రేటు ఇవ్వాలి. మా రైతులు ఆ విధంగా ఆదుకోవాలని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇంతకుముందు అలైన్మెంట్ రాత్రి మార్చి 1 కిలోమీటర్ దూరం వేసి మా పుట్ట కొడుతుంది గవర్నమెంట్. మాకు మా పాత అలైన్మెంట్ ప్రకారంగా పోవాలని మేము కోరుకుంటున్నాము. నాది 7.5 ఎకరాలు ఉంది. 7.5 ఎకరాలలో పిలిచే మిగిలితలేదమ్మా నాకు. నేను కష్టపడి కొనుక్కున్నామ్మా. మేము పాడులొడ్డుల పంట అండాలు ఏరుకొచ్చుకొని మొగోని కష్టమవుతాను వేసి కొనుక్కున్నామమ్మ. మేము రేవంత్ రెడ్డికి దండమమ్మ, 10,000 దండమమ్మ. తుగ్గులారు మారాలి. మాది ఆనగల్లు మండలం అమ్మ. ఆనగల్లు మండలం 2 తాళ్ళు ఉంది. 2 తాళ్ళు పోతుంది అమ్మ భూమి. ఏ పక్కన తీసినా మాదే పోతుంది. బోరు పోతుంది, తరిపొలం పోతుంది, వర్షాన్ని పోతుంది, అంతా పోతున్నది. నా కొడుకులు 2, ఓ కొడుకు చచ్చిపోయిండు, పిల్లలు తింటున్నారు. బిడ్డ మేమేం చేసి బతుకుతున్నాం, మేమేం చేయాలి?